జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తరువాత కాంగ్రెస్ పార్టీలో కావాలి ముఖ్యమంత్రి అని చాలామంది అనుకున్నారు. అవసరం లేదని బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టి పాదయాత్ర చేసి, పాదయాత్ర కాదు దాన్ని ఏమన్నారు, ఓదార్పు యాత్ర చేసి 16 మాసాలు జైల్లో ఉండి వచ్చి 67 సీట్లు తెచ్చుకొని దానిలో 23 సీట్లు లాక్కున్నా చెక్కు చెదరకోకుండా మళ్ళా పోటీ చేసి 151 సీట్లు గెలుచుకొని 5 సంవత్సరాలు పరిపాలన చేశాం. ఇవాళ 3 కలిసి వచ్చారు పెద్దోళ్ళు అందరూ. మరి ఈవీఎంల మహత్యం మరి ఆ పెద్దోళ్ళ మహత్యం నాకు ఇది, కానీ 11 సీట్లే మాకు వచ్చాయి. ఓకే, అక్కడి నుంచే మొదలెడతాం మా పోరాటాన్ని, అక్కడి నుంచే ముందుకు వెళ్తాం. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే మేము అంత తేలిగ్గా తగ్గే మనుషులం కాదు. మా చరిత్ర అలాంటిది, గుర్తుపెట్టుకోండి. మరింతగా రాటుదేల్తాం, అన్నిటికీ సమాధానం చెప్తాం. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం కలిసి మమ్మల్ని అణచాలని నొక్కాలని ప్రయత్నం చేసి అనేకమైన ఫాల్స్ కేసులు పెడుతున్నారు. అన్ని ఫాల్స్ కేసుల మీద న్యాయ పోరాటం చేస్తాం, బయటకు వస్తాం, ఎదుర్కొంటాం. ఎక్కడా భయపడే ప్రశ్న లేదు. మరొక్కసారి చెప్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా జగన్ జపమే చేయకోకుండా ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే కార్యక్రమం చెయ్యండి. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని మమ్మల్ని అణచాలని ప్రయత్నం చేయకండి. రాటు తేలుతాం, మీ సంగతి తేలుస్తాం అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఏమో మరి ఆ బళ్ళు ఏం చేసుకోమను, మాకేమో ఇచ్చారని పోయినాయేమో మరి. నేనేదేంటంటే మా విధానం మాది. మేము బ్రాందీ విస్కీ ఈ మద్యం పాలసీ మా పాలసీ వేరు, వాళ్ళ పాలసీ వాళ్ళు పెట్టారు. ఓకే, ఇవాళ మద్యం బాగా మంచి తీయగా దొరుకుతుందంట. అంతకుముందు ఏమో పిచ్చిగా ఉండేదంట. మరి మంచి తీయగా చౌకగా దొరుకుతుందా మద్యం? నాకు అర్థం కదా. ఏ మద్యమైనా ఒకటే కదా స్వామి. ఆరోగ్యం బాగుపడింది ఈ మద్యం తాగితే బాగా బలశాలు అవుతారండి, బాగా కుస్తీ పడిన రెడీ అవుతారండి. అంత మంచి ముందు ఇస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఒరిజినల్ ఇస్తున్నారు. అయ్యే ఫ్యాక్టరీలు, అయ్యే డిస్టిలరీలు. ఆ డిస్టిలరీలు వచ్చే ముందే ఇది కొత్తగా ఉన్న డిస్టిలరీ ఇచ్చారా చెప్పండి? కాకపోతే బ్రాండ్స్, అన్ని బ్రాండ్స్ వస్తున్నాయి అంట. ఇప్పుడు అంతే 99కి ఇస్తుందంట. అది ఎవరు తాగుతున్నారో మరి లేదు నాకు తెలియదు. ఇప్పుడే మంచి మందు, నాణ్యమైన మందు రేపు ఇంటింటికి కూడా తీసుకెళ్తారు. అది నాకు తెలియకొడుతున్నాయా చెప్పండి ఒక మాట. ఏమన్నాడు చంద్రబాబు నాయుడు? బెల్ట్ షాపులు పెడితే నా బెల్ట్ తీస్తా అన్నాడు. తీరేదే బెల్ట్. ఆయన ఎవరు తీశాడు మొన్న? ఆ కొటికెలపూడి కొటికెలపూడి శ్రీనివాస్. అసలు బెల్ట్ షాప్ ఉండటానికి వీలేదన్నాడు చంద్రబాబు నాయుడు. లేదన్నాడు. 5-6 పట్టుకు చూపించాడు. మీ ఎమ్మెల్యేనే. మీ ఎమ్మెల్యేకు ఉన్న బెల్ట్ నీకు లేదంటాయా స్వామి? నాకు అర్థం కాల చంద్రబాబు నాయుడు గారు. మీ ఎమ్మెల్యే మా నియోజకవర్గంలో బెల్ట్ ఉందని బెల్ట్ షాపులు పట్టుకొని బెల్ట్ తీసి చూపించాడు. ఏం యాక్షన్ తీసుకున్నావు? 5 లక్షల ఫైన్ అన్నాడు. 5 రూపాయలు ఫైన్ వేసా. ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు, సందుకు ఒక బెల్ట్ షాప్ పాటలు, డబ్బులు వసూలు చేసుకోవటాలు, ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే బెల్ట్ తీస్తా అని ఊరికి పెట్రోల్ ధరలా కబుర్లు చెబితే లాభం. ఇవాళ బియ్యం, పీడిఎస్ రైసు సాగట్లా. నాకు తెలియకొడితే ఒక మాట చెప్పండి నాకు. అదే షిప్ అండి స్టల్లానా ఎన్నో టన్నులు వెళ్ళిందంట లోపలికి. ఎట్ట వెళ్ళిందే? కళ్ళు మూసుకున్నారు వీళ్ళందరూ. ఇలా తెలియకుండా వెళ్ళిందా? ప్రతి ఎమ్మెల్యే కొట్టాడుగా, మంత్రి కొట్టాడుగా. కొడితే వెళ్ళింది సముద్రంలోకి. ఎన్ని దాటుకుని, నేల దాటుకుని, కాకినాడ దాటుకుని, రాజమండ్రి దాటుకుని లారీలు వెళ్ళి అంటే ఏందబ్బా? సీజ్ ది షిప్ అంటే సరిపోయిందా? సీజ్ ది లారీ అని ఇక్కడ అనాలిగా. మీ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి మీరు ఎన్ని మాట్లాడినా మీ డొల్లతనం చాలా స్పష్టంగా కనపడుతుంది. బియ్యం, దొంగ బియ్యం జరుగుతూనే ఉంది. బెల్ట్ షాపులు జరుగుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యేలు లక్షలు వసూలు చేస్తూనే ఉన్నారు. దందాలు చేస్తూనే ఉన్నారు. అది నేను చెప్పవసరం లేదు. మీ ఎల్లో పత్రికలే అక్కడెక్కడ రాస్తూనే లేదా? ఆ ఎమ్మెల్యే ఇట్టా, ఈ ఎమ్మెల్యే ఇట్టా అని రైట్లా ఫ్రంట్ పేజీలో రాసినాయి. మా మీద పడతారు. మేము బియ్యం తిన్నామంట. మీరేమో బాగా పుణ్యాత్ములు, మేము పాపాత్ములు. తెలిసిదిగా. అది వాళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు పాలసీ మారిన తర్వాత మేము సిస్టమ్ పెట్టాం. ఆ సిస్టమ్ నుంచి వాళ్ళు తీసేశారు. వాళ్ళు కర్మ అనుభవిస్తారు ఈ తప్పులన్నీ చేసి. సరే, ఏది చేసినా అది స్వామి చెప్పినట్టు శర్మ గారు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఎన్నుకున్నారు. 5 సంవత్సరాలు వాళ్ళు చేస్తారు.
4.5 సంవత్సరాలు అయిపోయింది. ఆయన ఎవరో మొన్న అంటున్నాడు జమిలీ వస్తుంది, ఆ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలకే వాళ్ళ మంగళం పాడతారు అంటున్నారు. లేదు 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 లేదు, జమిలీ వచ్చినా గిమిలీ వచ్చినా నేను మాత్రం వదలను, అప్పుడు ఎలక్షన్ అని చంద్రబాబు అంటున్నాడు. ఎప్పుడు వేసుకుంటారో ఏంటో మాకేం. వీ ప్రిపేర్డ్ ఫర్ 5 years. 5 సంవత్సరాలు మేము అపోజిషన్ పాత్రని దిగ్విజయంగా మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాము. దానిలో ఏ సందేహం లేదు. ముందు ఎలక్షన్లు వస్తాయి, పోటీ చేస్తాం. షెడ్యూల్గా వస్తాయి, పోటీ చేస్తాం. మాకేం తొందర లేదు. మా పాత్రని మేము అపోజిషన్లో మా పాత్రని మేము చక్కగా ప్రజల పక్షాన ఉండి నిర్వహిస్తాం మా పాత్రని. ఇది పరిస్థితి. వాళ్ళ పాలసీ ప్రకారం వాళ్ళు చేసుకోమని ఉండ ఉద్యోగాలను పీకేయమనండి, సంపద సృష్టిస్తానని చెప్పి పన్నులు వేసేయమనండి. అయినా మేము రియాక్ట్ అవుతాం. బాధుడి సెక్షన్ ఇవాళ ఎంత ఘోరం అండి. తమ్ముళ్ళు మాకు ఓట్లేయండి, మీకు విద్యుత్ ఛార్జీలు పెంచాం, తగ్గిస్తాం అని నాది గ్యారంటీ అని చెప్పాడు. వీళ్ళు ఊరు వెళ్ళి ఏంది అన్యాయం? అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారి పాపం వల్ల మేము పెంచున్నాం అంటున్నాడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంచితే పోయేది ఈయన ఎందుకు అనుకుంటున్నారు? పెంచే బదులు తగ్గించకపోయి పెంచడమా? దుర్మార్గం కదా ఇది. ఓకే, హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.